ఏమని రూతును కూడా అమ్మ నువ్వు కూడా వెళ్ళిపో అని అనిద్ది. ఎవరో రూతు అత్తగారు నయోమి అన్న తర్వాత రూతు అనిద్ది కదా, ఇలాంటి కోడలు ఉండాలండి. రూతు ఏమనిద్దో తెలుసండి, అత్తయ్య నిన్ను విడిచి వెళ్ళు అని నువ్వు అనవద్దు. నీ జనమే నా జనం, నీ దేవుడే నా దేవుడు. నిన్ను విడిచి మాత్రం నన్ను వెళ్ళు అని మాత్రం నువ్వు అనొద్దు అని చెప్పి. చూశారండి ఆమె ప్రేమ, కోడల ప్రేమ. ఆమెను వదిలిపెట్టి ఎందుకని తెలుసా, ఆమెకు ఎవరు లేరేక, నయోమికి ఇంకెవరు లేరేక. ఏమి వెళ్ళిపోయింది అనుకోండి, ఇక ఆమెను చూసేవారు ఎవరు లేరు. ఇక అలాంటి సందర్భంలో వృద్ధాప్యం ఆమెను విడిచిపెట్టి వెళ్ళిపోతే ఈ రోజున ఆమె గురించి మనం చెప్పుకునేవాళ్ళం కాదు. ఆమె ఒక కోళ్ళ ఉంది, ఏం చేసింది, వెళ్ళిపోయింది. ఎక్కడ రాయబడ్డదా?